ఎంత దూరం ఫేస్ చూడాలంటే అంత దూరం తీసుకోవాలి. అది ఎలాగుంటుందో త్వరలో చూపెడతాం. నేను ఫాలోవర్స్ని ఫాలో అవుతాను బా, వాళ్ళ కోరిక మేరకు. వంట పిక్నిక్ స్పాట్లో చేసుకున్నాం కానీ ప్రిపరేషన్ మొత్తం ఇంటి దగ్గరే చేసుకున్నాము. ఇవి కలిపేదంతా కబాబులకి. దానికోసం పెరిగి వేసాము, తర్వాత గుడ్లు పగలగొట్టి గుడ్లు వేసాము. వాడు ఎవరెవరినో కనుక్కొని ఫైనల్గా అన్నీ ప్రిపేర్ చేశాడు. మసాలాలు అన్నీ కలిపేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. ఫైనల్గా ఇలా కలుపుకొని మేము స్టార్ట్ అయ్యాము 11 గంటల టైంలో. వాడు ప్రిపేర్ చేస్తున్నాడు కబాబులకి, పొలాలు నరుకుతున్నాడు. బాహుబలిలో దేవసేన ఎలా కట్లేరిందో మోడలాగా కట్లేరి నరుకుతున్నాడు. పొయ్యిల కోసం చాలా ప్రయత్నించాం, రాళ్ళు సెట్ అవ్వలేదు. కానీ మాకు లక్కీగా ఎవరో సర్దుకున్న రాళ్ళు ఉన్నాయి కాబట్టి అక్కడే ఉండడానికి చూస్తాం. అమ్మని కూడా నేను మంటెట్టాం. ఈడే అలసిపోతాడు, బోకరెత్తాడు వెళ్ళిదాకా. వెళ్ళిన తర్వాత ఇటు ఫక్కర్ జమాన్ అంటే పాకిస్తాన్ క్రికెట్ మా వంట మాస్టర్ బెంగళూరు వాస్తవ్యుడు, బెంగళూరు నుంచి వచ్చాడు వండడానికి. అవుతుంది బిర్యానీ అవుతుంది. మేము కష్టపడి కబాబులు గుచ్చుతుంటే మా వాడు కుట్టుపడి తొందరగా పొలాలు కాల్చుకుంటే రెడీ అయిపోయాడు. నన్ను తీరా పొల కష్టపడి నేను చేశాను, మాకు తీరా సిగరెట్ తీసాను రాని సిగరెట్ తీసుకుని. ఫైనల్గా కాల్చడం అయితే కబాబులు 3 కాల్చాము. బాగా కాల్చాడు. మేకింగ్ వీడియో రా. అప్పుడు ఇప్పుడు బాగా దగ్గరలో అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం గాదిగుమ్మ జలపాతం. ఇలా కాలువ దాటుకొని వెళ్ళాలి. వాటర్ ఫోర్స్ అయితే లేదు కానీ ఎక్కువగా ఉంది వాటర్. దానివల్ల బండ్లు వెళ్ళడం కష్టం. ఎలా వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి రోడ్డు మీద వెళ్ళొచ్చు కానీ ఒక మనిషే వెళ్ళాలి. కొంత దూరం నడాలి, కొంత దూరం బండి నడిపించుకుంటూ వెళ్ళాలి. కొద్దిగా ఇబ్బంది అయింది. బైక్ మీద కంటిన్యూగా డబల్స్ వెళ్ళడం కష్టం. నాకు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, అంత ఇబ్బందిగా ఉంది ఆ రోడ్డు. రోజ్ ఫ్లవర్ చుట్టూ ముళ్ళు ఉన్నట్టు ఇంత అందమైన ప్లేస్ చూడాలంటే ఆ మాత్రం ట్రబుల్ ఫేస్ చేసి వెళ్ళినా పర్లేదు అనిపిస్తుంది.